హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు స్కూల్ యూనిఫామ్ షర్ట్ ఏ విధంగా కుట్టాలని చూద్దాం. ఫ్రంట్ పార్ట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు రెట్టల్ని ఇలా మర్చి కుట్టుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి తర్వాత ఇంకో ఫోల్డ్ చేసి అలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇంకో రెట్టను కూడా ఆ విధంగా గీసుకొని ఆ విధంగా మర్చుకోవాలి. మర్చుకున్న తర్వాత ఆ విధంగా కుట్టేసుకోవాలి. ఆ విధంగా పైన కూడా మర్చుకొని కుట్టుకోవాలి ఒకటేసారి. స్టిచ్చింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓవర్లాక్ అవసరం లేకుండా రెడీమేడ్ మోడల్ ఈ విధంగా మర్చుకోవాలి. ఇలా మర్చుకోవాలంటే కటింగ్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువ వదిలేసుకోవాలి. ఆ విధంగా మర్చుకోవాలి. అంటే మనం 2 షర్ట్స్ ఒకేసారి తయారు చేస్తున్నాం కాబట్టి మళ్ళీ హ్యాండ్ స్టిచ్చింగ్ రావడం జరిగింది. రెండు షర్ట్స్కి ఒకేసారి హ్యాండ్స్ కుట్టుకుంటున్నామండి. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే అదే విధంగా గీక్కొని ఆ విధంగా కుట్టేసుకోవాలి. సేమ్ అదే విధంగా మర్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ కుడుతున్నానండి. షోల్డర్ ఆల్రెడీ కింది షోల్డర్ పై షోల్డర్ పెట్టుకొని ఫస్ట్ కుట్టేసుకున్న తర్వాత ఆ విధంగా గీసుకొని ఇప్పుడు పైనుంచి స్టిచ్ చేసుకుంటున్నాము. ఆ విధంగా షోల్డర్ వేసుకున్న తర్వాత పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని పైన షోల్డర్ అట్లా గీక్కొని పైన షోల్డర్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలండి. సమానం చేసుకోవాలి అది ఎంత ఉందో అంతా. తర్వాత వచ్చేసి ఇప్పుడు రెట్టలు ఎక్కిస్తున్నాం చూడండి. సేమ్ మన ఫుల్ షర్ట్కి ఎక్కించినట్టు ఎక్కించాలి. చూడండి ఆ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇంకొక రెట్ట ఎక్కించిన తర్వాత అప్పుడైనా వేసుకోవచ్చు, డైరెక్ట్ రెట్ట ఎక్కించిన వెంబడే కూడా స్టిచ్ చేసుకోవచ్చు. పైనుంచి రెడీమేడ్ కుట్టేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు ఏ విధంగా ఎక్కించినామో ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కించుకోవాలి రెట్ట. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్కించుకోవాలండి. ఒక్కొక్కసారి ఎక్కువ కూడా వస్తుంది. ఇప్పుడు పైనుంచి స్టిచ్చింగ్ వేసుకుంటాం చూడండి. ఆ విధంగా కింద సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, లేదంటే క్లాత్ పైన పడకుండా ఉంటుంది స్టిచ్చింగ్. అదేవిధంగా ఇంకో రెండో సైడ్ కూడా వేసుకోవడం జరుగుతుంది. చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. సైడ్లో వీడియోలో చూపించినట్టు
ఒకటి కింది నుంచి కుట్టేస్తే ఒకటి పై నుంచి రిటర్న్ నుంచి కుట్టుకోవాలండి. ఆ విధంగా అయితే కరెక్ట్ వస్తుంది. లేకపోతే సాగుతుందండి. కిందిది యూరోప్‌లో ఉంటుంది కదా హ్యాండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఓవర్‌లాక్ ఏసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత వచ్చేసి కింద పట్టీ కుట్టాలి. ఫస్ట్ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకో విధంగా కుట్టాలి. ఇంకో మడత వేసి చూడండి నేను ఏ విధంగా కుడుతున్నానో. చూడండి స్టిచ్ ఆ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కాలర్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. అలా 2 ఈక్వల్‌గా పట్టుకొని ఒక సగం నుంచి మనం చూసుకోవాలి. ఇంతవరకు కరెక్ట్‌గా సరిపోతుందని చెప్పేసి. ఒకవేళ కాలర్ ఎక్కువైందనుకోండి, మనం కటింగ్ చేసుకున్న తర్వాత దాని పైనుంచి ఒక చిన్న కుట్టేసుకుంటే కొంచెం సెట్ అవుతుంది. కాలర్ కాదండి కుట్టేసుకునేది. మనం ఇప్పుడు కటింగ్ చేస్తున్న పార్ట్స్ ఆ సైడ్‌లలో ఏసుకోవాలి. ఎక్కువ కాకపోతే ఏం అవసరం లేదు. ఆ విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఈ షేప్ ఎంత బాగా వస్తే కాలర్ అంత రౌండ్‌గా కూర్చుంటుందండి. చూడండి ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి కాలర్. ఆ విధంగా 2 కచకలు సెంటర్‌లో కలిసే విధంగా చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్ వస్తుందండి. ఆ విధంగా ఏసుకోవాలి. చూడండి చేత్తోనే లోపలికి అనుకోని అది కరెక్ట్‌గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అందుకే కొంచెం జూమ్ ఏసి చూపిస్తున్నానండి అర్థం కాదని చెప్పేసి. చూడండి ఆ విధంగా కుట్టాలి. చాలా నీట్‌గా ఉంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.